నేను ఇది ప్రజాముఖంగానే అడుగుతున్నాను. నేను ప్రజలకు సమాధానం చెప్పడానికి రెడీ అయ్యాను, డాక్యుమెంట్తో సహా ఈ రోజు రెడీ అయిపోయాను, చూపిస్తున్నాను. సార్ మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి ఝాన్సీ రెడ్డి 70 ఎకరాలుగా ఉంది 70 ఎకరాలుగా ఉందంటే చాలా మంది ఒక సందిగ్ధంలో ఉన్నారు. ఏంటంటే ఆ 70 ఎకరాలు అసలు ఎప్పుడు కొన్నది, ఈ మధ్యలో కొన్నదా, కొంటే అది ఎప్పుడు కొన్నది? 5-6 ఏళ్ళు అవుతుంది. అవన్నీ డాటా తీస్తున్నా, అవి కూడా ఇస్తాను. 5-6 ఏళ్ళు అవుతుండేది అది. ఫెమా చట్టం అనేది ఆమెకు ఐడియా లేనట్టుంది, చాలా తొందరపడిగా ఉన్నది. కొన్ని ఇప్పుడు ఏమైంది, ఆమెకు తెలిసింది ఏంటిదంటే ఇది ఫెమా చట్టం కింద నేను వస్తా అని చెప్పేసి భయపడి స్కిల్ డెవలప్మెంట్ అంటుంది. ఒక మారుమూల ఊర్లో తొర్రూరులో స్కిల్ డెవలప్మెంట్ ఏం చేస్తావు నువ్వు? 70 ఎకరాలకు స్కిల్ డెవలప్మెంట్ ఎందుకు? స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటే 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తాం, 5 ఎకరాలు చేస్తాం, కానీ 10 ఎకరాలు చేస్తాం. స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు చెప్పాలి కదా. నువ్వు కొన్న రోజు ఏం చెప్పావు? అగ్రికల్చర్ ల్యాండ్. ఈ రోజు ఏం చెప్తున్నావు? 6 నెలల నుంచి పాట పడుతుంది, నేను స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్నా, స్కిల్ డెవలప్మెంట్ కోసం కొన్నాను. ఇది తప్పించుకునే ఉపాయము. కానీ మనం కొన్నప్పుడు అది మెట్ట భూమి, దాని పాస్బుక్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి మా దగ్గర. మరి మెట్ట భూమి నువ్వు కొన్నప్పుడు, మెట్ట భూమి అంటే అగ్రికల్చర్ ల్యాండ్ అని డిక్లేర్ చేసిన ల్యాండ్, మనం ఎందుకు 4 కింద కన్వర్ట్ చేయలేదు అప్పుడే ఇమీడియట్? 5-6 ఏళ్ళ కింద ఎందుకు చేయలేదు? ఫెమా యాక్ట్ ఉంటే మనం ల్యాండ్ కొనొద్దనే ఒక రూల్ ఆల్రెడీ ఇదివరకు నుంచి ఉంది కాబట్టి ఈమెకు సిటిజన్షిప్ లేకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందంటారు? అది నేను అడుగుతున్నా. ఇప్పుడు సిటిజన్షిప్ చెయ్యకు, ఇది సిటిజన్ ఉన్నవాడు ఎవరు కూడా ఇక్కడ ల్యాండ్ కొనద్దు. ఇప్పుడు దీని ఫస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ ఎంఆర్ఓ, తర్వాత దాన్ని ఆథరైజ్ చేసింది కలెక్టరు. మరి వాళ్ళు దానికి సమాధానం చెప్పాలి. దానికి అందుకనే నేను కలెక్టర్ని అడిగిన. కలెక్టర్ని ఎందుకు అడిగిన అంటే ఇది కొనవు తప్ప కాదా, తప్పు అయితే తప్పు అని చెప్పాలి, డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసి ఏం చేయాలి? ఏమి అడిగా నేను వీళ్ళని ఇమ్మీడియట్ ది పర్చేజ్ ల్యాండ్స్ ఇన్ దేర్ నేమ్స్ అండ్ ఎంజాయింగ్ విత్ ఓనర్షిప్ టైటిల్. సో ఐ ఆమ్ హియర్ విత్ రిక్వెస్టింగ్ యువర్ ఆఫీస్ ఇమ్మీడియట్లీ టు స్టాప్ ద రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఉన్నదాన్ని మళ్ళీ రిజిస్ట్రేషన్ కోడలు మార్చడం, ఇంకెవరు మార్చడం ఉండొచ్చు, కోడల పేరు కూడా మార్చడం తీయలేదు, ఆమె ఎన్ఆర్ఐ కాబట్టి. క్యాన్సల్ ద రిజిస్ట్రేషన్ ఆల్రెడీ కంప్లీటెడ్ బికాజ్ ఆఫ్ ఇట్స్ ఇల్లీగల్. రైట్, బస్ అది ఇల్లీగల్ కాదు అని చెప్పి నీ ఇల్లీగల్ కాదు అని చెప్పేటందుకు ఆమెకు ధైర్యం ఉంటే రమ్మని ఎప్పుడు వస్తుందో అప్పుడు చెప్పేటందుకు నేను రెడీగా ఉన్నాను. కానీ ఇది ఇల్లీగల్ అని మీరు కేవలం నోటితో చెప్తే సరిపోతుందా సార్ అని అంటే దీనికి కావాల్సిన ఆధారాలు కావచ్చు, లేదంటే కోర్టు ప్రకారంగా ఏదైతే లీగల్ నోటీసులు కావచ్చు అటువంటి కోర్టు పోవాల్సి అవసరం. దీనికి ఏం చేయాలంటే మనము ఫస్ట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది సెంట్రల్లో, తర్వాత దీనికి సంబంధించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఉంది, ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్. ఈ గైడ్లైన్స్లో చాలా క్లియర్గా ఉన్నది, నాన్ రెసిడెన్షియల్ ఇండియన్ పర్చేజ్ ద ఇమూవబుల్ ప్రాపర్టీ, ఎన్ఆర్ఐ కెన్ ఎక్వైర్ పర్చేజ్ ఎనీ ఇమూవబుల్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఆర్ ప్లాంటేషన్ ప్రాపర్టీ ఫామ్ హౌస్. చాలా క్లియర్గా, ఇది నా సొంతంగా చెప్తలేను, ఆర్బీఐ గవర్నర్ ఇచ్చిన వాళ్ళ మినిట్స్ ఇది, వాళ్ళ ఆర్డర్ ఇది. అంతేగాక మీకు ఇంకోటి ఇప్పిస్తున్నాను, ఇది మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చినది. ఇది మొత్తం దానికి సంబంధించిన ఏంటి, దీన్ని ఏమంటారు, దీన్ని అంటే గెజిట్ నోటిఫికేషన్. ఇది గెజిట్ నోటిఫికేషన్. గెజిట్ నోటిఫికేషన్లో మనకేం చెప్తున్నది ఆమె, ఎన్నో పేజీల 68వ పేజీలో ఉంది, చాలా క్లియర్గా ఉంది, అగ్రికల్చర్ ల్యాండ్ కొనేటందుకు వీలు లేదు అని చాలా మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు ఇచ్చారు. ఆమె ఏం చెప్పాలి, తప్పు జరిగిందని ఒప్పుకోవాలి, సరెండర్ చేస్తే ఎవరికి సరెండర్ చేయాలి, రైతులకు సరెండర్ చేయాలి, మళ్ళీ రైతులకు ఇచ్చేయాలి డబ్బు. నువ్వు 2,17,000 చొప్పున కొన్నావు, వాటికి 2,17,000 రైతు దగ్గర తీసుకొని ఈ ల్యాండ్ నువ్వు మళ్ళీ రిజిస్ట్రేషన్ వాళ్ళకి చేయాలి. సార్ ఇక్కడ నాన్ ఇండియన్స్ కానీ వాళ్ళు ఇలా చట్టపరంగా లేకుండా ఇలా ల్యాండ్స్ కొంటే వాళ్ళకి ఇక్కడ ఏమైనా శిక్షలు పడే అవకాశం అన్నాడు. వీళ్ళకి ఇప్పుడు చేసిన పెనాల్టీకి 9 times పెనాల్టీ పడుతుంది. 9 times పెనాల్టీ నుంచి మొదలుపెట్టి 9 times పెనాల్టీ పడుతుంది. ఎన్ని కోట్లు ఉంటే అంత 9 times. ఎస్, అది అలా ₹1,00,00,000 పైన అయితే 9 కోట్ల కట్టాలి. నెంబర్ 1. నెంబర్ 2, 1 year నుంచి 9 years వరకు ఇంప్రిజ్మెంట్ పడుతుంది. అది కూడా ఉన్నది, కంపల్సరీ. ఛాన్సెస్ కాదు, కంపల్సరీ. అది అటెండ్ అవ్వాల్సిందేనా? అటెండ్ కావాల్సిందే. ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్ కూడా చాలా క్లియర్గా ఉన్నది, అగ్రికల్చర్ ల్యాండ్ ఎవరు కూడా కొనేటందుకు వీలు లేదని. వాళ్ళ గెజిట్ నోటిఫికేషన్ ఇది, వాళ్ళ సర్కులర్ ఇది. ఇన్ని ఉన్నాక
ఇన్ని సార్ మీరు తెలిసినాక అన్ని పేపర్ ఎవిడెన్స్ తో సహా మాట్లాడుతున్నారు, బాగానే ఉంది. కానీ అవతల వ్యక్తి ఒక స్థానిక ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళ అధికారంలో ఉన్నారని చెప్పి మీరు మర్చిపోతున్నట్టు ఉన్నారు. ఇవి తప్పించుకునే మార్గాలు కూడా వాళ్ళు వెతుకుతారేమో అని ఆ రకంగా ఎప్పుడు ఆలోచించాలి? ఇప్పుడు దొంగ దారులు వెతకాలని చూస్తారు అందులో వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు దొంగలు కాబట్టి, దొంగతనం చేశారు కాబట్టి. ఓకే, కానీ దొంగతనమే కదా అది. అవును, ఇది ఇల్లీగల్ ల్యాండ్ అని చెప్పేసి చట్టం చెప్తుంటే ఏం చేస్తావు నువ్వు? మ్యాక్సిమం అందుకే వాళ్ళు ఏం చెప్తున్నారు, లోపల ఒక షెడ్ ఏదో కట్టిండ్రు, మొన్న మధ్యాహ్నం భోజనాలు పెట్టిన అందరికీ మేము ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ పెడుతున్నామని చెప్పారు. అవును సార్, ఎందుకు తప్పించుకుంటారు, బోర్డు కూడా పెట్టారు తప్పించుకుంటానికి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారము వాళ్ళు తప్పించుకుంటారని భయంతో, శిక్ష పడుతున్న భయంతో ఎవడో ఒక తలమాసిన కన్సల్టెంట్ లేదా మీరు లాయరో అడ్వకేటో సమ్ ఎవరో వాడు తలమాసినోడికి ఇచ్చిన ఐడియా కరెక్టే, కానీ మనం కొన్నప్పుడు మెట్ట భూమి ఎమ్మెల్యే అయ్యేంత వరకు నువ్వు ఎందుకు మాట్లాడలేదు? ఇది నాకు ముందు ఇనిషియల్ చెప్పారు, ఫస్ట్ 2 ఏళ్ల కింద నన్ను అడిగారు, అరే ఒక ఎన్ఆర్ఐ ఇట్లా ల్యాండ్ ఉందంటే కొనొద్దు అని చెప్పి నేను అన్నాను. ఇక తర్వాత మీరు రాజకీయాలు పడ్డాం, మా పనులు మాకు పడ్డాయి. తర్వాత ఐడియా వచ్చింది, అరే నువ్వు ఈ ఝాన్సీ ఎందుకు ఇట్లా చేసింది అని చెప్పేసి ఆమెను చెక్ చేసి ఇవన్నీ దొరికినాయి. నీ వల్ల డాక్యుమెంట్ తోటి మాట్లాడుతున్నా, ఎవిడెన్స్ తోటి మాట్లాడుతున్నా కాబట్టి ఆమె పత్రికా ముఖంగా చెప్తుందా, ప్రజలకు చెప్తుందా అనేది చాలా ఇంపార్టెంట్. లేదు డిబేట్కి వస్తుందా? కానీ మీరు మాట్లాడుతున్న సందర్భం చూస్తే చాలా మంది స్థానిక నాయకులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎర్రబెల్లి దయాకర్ రావు గారే దామోదర్ రెడ్డి చేత మాట్లాడిస్తున్నాడు, వ్యక్తిగతంగా విమర్శలు చేపిస్తున్నాడు అండ్ ఇట్లా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఇందులో ఏమైనా వాస్తవాలు ఉన్నాయా సార్? ఒకటి, ఎర్రబెల్లి దయాకర్ రావు నేను కలిసింది లేదు, ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, ఎర్రబెల్లి దయాకర్ రావు సిద్ధాంతపరంగా ఆయన ఒక పార్టీలో ఉన్నాడు, నాకు ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. నెంబర్ 2, నేను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముకొని పనిచేస్తున్న వ్యక్తిని. ఇవాళ బీజేపీ పార్టీలో నన్ను వద్దు అంటే పక్క జరిగి కూర్చుంటే కానీ పార్టీ మారేవాడిని కాదు కదా. ఝాన్సీ అట్లా కాదు కదా, ఎర్రబెల్లి దయాకర్ రావు అట్లా కాదు కదా. అంటే ఎవరు నమ్ముతారు మీరు? నన్ను నమ్ముతారా, ఝాన్సీ నమ్ముతారా, దయాకర్ రావు నమ్ముతారా? నేను సిద్ధాంతం మీద పనిచేస్తున్నాను, నేను దీని మీద నిలబడి ఉన్నా. ఇప్పుడు దీని మీద నిలబడి ఉన్నా అంటే అర్థం ఏంటిది? ఆమె ఎంత ప్రెషర్ పెడుతుంది, ఆమె నన్ను ఎన్నిసార్లు ఇక్కడ స్థానికంగా కేంద్రంలో మీ పార్టీని అధికారం ఉంది, రాష్ట్రంలో కూడా ఆదేశించవచ్చు. ఎప్పుడైనా నేను వాళ్ళు కంప్లైంట్ చేస్తాను కదా ఆదేశించేది. మరి నేను కంప్లైంట్ చేసిన, ఇప్పుడు నేను 30 days టైం ఇచ్చాను కలెక్టర్కు. 1/7/24 ఈ రోజుకి ఇచ్చి 15 రోజులు అయిపోయింది. ఇంకా 15 రోజులు టైం ఉంది నాకు. 30 days తర్వాత సెకండ్ నోటీస్ ఇస్తాను కలెక్టర్కు. ఒకవేళ లీగల్ నోటీస్ 15 days లో కనుక కాకపోతే మా దారి మాకున్నది, మేము ఇప్పుడు అది మాట్లాడదలుచుకోలే.